హాయ్ అన్న, నేను మీ పప్పు గేమర్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ఈ రోజు వీడియో వచ్చేసరికి అయితే మనం అయితే యూట్యూబర్ మీద 1 vs 1 ఆడుతున్నాం అనమాట. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ యూట్యూబర్ మీద 1 vs 1 ఆడేది. అవునన్న, మీరు విన్నది చూస్తున్నది నిజమే. ఈ యూట్యూబర్ మీద మనం అయితే 1 vs 1 ఆడుతున్నాం అనమాట. అన్న ఏంది ఒకప్పుడు ఆడాం కానీ అన్నతో మనం భూ అయితే కొట్టలేకపోయాం. అంటే అప్పుడు ఓన్లీ హెడ్సే అన్నాడు. మనమేంది మనమంతా దున్ను పారదిండే స్ప్రే చేసి పారదింగ్ అప్పుడు ఆడేసేవాళ్ళం అనమాట. ఏంది అట్లా కాదు, ఓన్లీ హెడ్లే అన్నాడు. అంటే తెలుగు యూట్యూబర్లే. ఇప్పుడైతే మనమైతే సెన్సిటివిటీ మార్చుకొని అయితే హెడ్లకైతే వచ్చేసాం. ఒక్కసారి మీదకి వచ్చాలి, మనమైతే భయపడ్డాం అనమాట ఏడ కొడతారని. అది మీదకి వచ్చాయంటే గ్లూవాల్ కోసం లేదు. ఇప్పుడు అయితే మనమైతే హెడ్లు లేపడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అన్న ఈ వీడియోలో మన దరిద్రం ఏంటంటే మన ఎదుటేకలు మన మాట వినలేదన్న. మన ఊరిటేకలు కూడా మన మాట వింటలేదు అసలు. ఇది డబల్ షూటర్ అని నిద్దో లేదో చూడాలన్నమాట. ఆయన యూట్యూబ్ ఛానల్లో రోజు గిల్డ్ ట్రయల్స్ అని బిఆర్ టీమ్ కోడ్స్ అని చాలా ఇస్తూ ఉంటాడన్న. అలాగే మనం అయితే గిల్డ్ ట్రయల్ కానీ దానికని కానీ వెళ్ళిపోయాం. ఆయన కొద్దిగా మనం బీఆర్లో కొద్దిగా గేమ్ ప్లే బాగా ఆడుతున్న వాళ్ళకి మన రిక్వెస్ట్ అయితే పెట్టాడనమాట. దాన్ని తీసుకొని మనం అయితే 1 vs 1 అయితే దిగిపోయాం. ఇంకా మన వీడియో చూస్తున్నా అంటే ఎంతో కొంత నచ్చే ఉండిద్ది అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఆ లైక్ సింబల్ అయితే ఒక దెబ్బ వేయండి అన్న. మీరు ఫాస్ట్గా 500 సబ్స్క్రైబ్లు అయితే గెయిన్ చేసినట్టయితే మనమైతే టోర్నమెంట్స్ అయితే పెట్టేద్దాం. ఎస్ అన్న, మీరు ఏంటుంది నిజమే, టోర్నమెంట్స్ అయితే పెడదాం. మనం అయితే ఎలా పెడదాం బ్రో అని అనుకోవచ్చు. మనీ టోర్నమెంట్స్ అన్న, ఇవి ఫ్రీ టోర్నమెంట్స్ ఉంటాయి, ఇంకా రకరకాల టోర్నమెంట్స్ ఉంటాయి. టోర్నమెంట్స్లోనే మనం డిఫరెంట్గా అయితే పెడదాం. మీరు తొందరగా అయితే సబ్స్క్రైబ్ కౌంట్ అయితే పెంచండి. అదే మీరు చేయాల్సిన పని అయితే. ప్రతి ఒక్కరు అన్న ఉంటారు అన్న, మిమ్మల్ని గేమ్ ఆడితే ఏమొస్తుంది, మీ మమ్మీ కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అరే ఎందుకు గేమ్ ఆడుతావు, అరే ఆడొద్దురా గేమ్ ఆడితే నీకేం వస్తుందిరా అని. అందుకే అన్న ఆ గేమ్ అలా అన్న వాళ్ళందరికీ చెప్పాలన్నమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే అన్యాయంగా జోన్లో అయితే పడిపోయాం. మరి దారుణం అన్న. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్కి అయితే వచ్చేసాం. ఈ మ్యాచ్ అన్న చూడాలా, అన్న కొడతాడు నేను కొడతాడు. నాకు తెలిసి అన్ననే కొడతాడు అనుకుంటా. సరే చూసేద్దాం గైస్. అన్న షార్ట్ రేంజ్కి వచ్చి ఆడుతున్నాడు, లాంగ్ రేంజ్ ఆటల్లా. జిగ్జాగ్ మూమెంట్ అంట గైస్. అబ్బు మనం కొట్టాలని ట్రై చేస్తున్నాడు హెడ్. అబ్బు హెడ్ కొట్టేశాడు. ప్యాక్ వేసుకొని హీల్ అయితే చేసుకుందాం. మీరేం టెన్షన్ కావకంటే మనమే కొట్టేద్దాం ఆట అయితే. పప్పు గేమర్ అంటే ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు. మనకి జిగ్జాగ్ మూమెంట్ పనికి రాదు. అదిగో అన్న, అసలు మన డిజిటల్ మాట వింటలేవన్న. అసలు చూడండి, ఉత్పేకర్ మాట వింటలా పడింది. అది అలా ఉంటుంది బ్రో పప్పు గేమర్ అంటే. అది జిగ్జాగ్ మూమెంట్ అంటే. ఇదంతా న్యూ మూమెంట్ అన్న. ఇప్పుడు ఈ మ్యాచ్లో చూసుకున్నట్టయితే మనమే కొట్టాలా. అబ్బా చూడడం అన్న, సరైన ఇడ్డు మిస్ అయిపోయింది అన్నకైతే. ఓపెన్లోకి రావట్లేదు అంత తొందరగా. వచ్చాడు. ఎడ్డు కొట్టాలా. లాగినా అన్న ఏంది హెడ్షాట్కి వెళ్ళి వల్ల సరిగా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇప్పుడు ఈ మ్యాచ్లో అయితే షార్ట్ రేంజ్కి అయితే వచ్చేసాం. ఎడ్డు పడింది కానీ కిల్ అవ్వలేదు. మా జోన్లో డ్యామేజ్ మళ్ళీ పోతామేమో. పడింది ఎడ్డు. అదిగో ఎడ్లు నేర్చుకొని రమ్మన్నాడు, నేర్చుకొని వచ్చేసామన్న మనమైతే. ఇక్కడైతే ఈ అన్న ఎక్కువ ఓపెన్ కవర్లకు అయితే వచ్చేస్తున్నాడు. అన్నయ్యకి అర్థం కావట్లేదు అంత జిగ్జాగ్ మూమెంట్ ఇచ్చినా మన ముందు చల్లదని. అదిగో ఎడ్డు. మరి అట్లా ఉంటుంది మనతోటి. ఇదే లాస్ట్ ఫైనల్ రౌండ్ అనమాట. 13 rounds అనుకున్నారు, 13 rounds కాదనమాట. అన్నయ్య క్రియేట్ చేసింది. మరి ఈ రౌండ్ ఒక్క రౌండ్ కొడితే మనమే విన్ అయిపోతాం. ఖచ్చితంగా ఈ రౌండ్ కూడా ఎడ్డే కొట్టాలా, ఎడ్డే ట్రై చేయాలా.
అమ్మ డబల్ వైర్ లెడ్ కూడా అమ్మా. అమ్మో నా తలకా పగలదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ట్రై. మనం అయితే ప్యాక్ వేసుకుని హీల్ అయితే చేసేసుకుందాం ముందు అర్జెంటుగా అయితే. హీల్ అయిపోయింది. హెడ్ ఏమి హెడ్ మీదకి వెళ్తుంది కానీ పడతలేదన్న. అమ్మ హెడ్ పడింది. మనం అయితే గెలిచేసాం. ఇంకా ఎవరెవరు చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అంతా ఆన్లో పెట్టుకోండి. 500 సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయితే మనం తొందరగా టోర్నమెంట్ స్టార్ట్ చేద్దాం. బాయ్ అన్న.